ఒకప్పుడు ఆ ఇద్దరు నేతలు రాజకీయంగా బద్ధ శత్రువులు. జెండాలు అజెండాలు వేర్వేరు. కానీ ఇప్పుడు అటు ఢిల్లీ ఇటు హైదరాబాద్ వీధుల్లో కలిసి చక్కర్లు కొడుతున్నారు. కామన్ ఎనిమీకి కొత్త మిత్రులు షాక్ ఇస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? వారికి శత్రువులుగా మారిన నేతలెవరు? తెలంగాణలో కాక రేపుతున్న జగిత్యాల పాలిటిక్స్ పై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో జగిత్యాల రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగానే ఉంటాయి. వలసల వివాదాలు, సిద్ధాంత వైరుధ్యాలున్న నేతలు చేతులు కలపడం వంటి అంశాలు సెగలు పుట్టిస్తుంటాయి. శత్రువుకు శత్రువే మిత్రుడన్న ఫార్ములా ప్రస్తుతం జగిత్యాలలో కాకరేపుతోంది. ఎవరు ఎవరిని కలుస్తున్నారో తెలియక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు అవాక్కవుతున్నారు. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. బీజేపీ ఎంపీ అరవింద్ దగ్గరుండి ఆయా కార్యాలయాలకు తీసుకెళ్లారు. ఆ తర్వాత 2 రోజులకే ఈ ఇద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ పరిణామాలు జగిత్యాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీ కేంద్ర మంత్రులు కలవటం, బీజేపీ ఎంపీ హస్తం పార్టీ ముఖ్యమంత్రితో సమావేశం అవటంతో జగిత్యాల రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. బీజేపీ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చట్టాపట్టాలేసుకుని ఢిల్లీలో కేంద్ర మంత్రులు, హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవటం చూస్తుంటే అవసరాల కోసం అజెండాలు మార్చేస్తుంటారన్న విషయం అర్థమవుతుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎంపీ అరవింద్ కు బద్ధ శత్రువుగా ఉండేవారు. గతంలో కల్వకుంట్ల కవితకు సన్నిహితంగా మెలిగేవారు. ఎంపీ అరవింద్ జగిత్యాలకు వచ్చినప్పుడు ఘాటుగా విమర్శించేవారు ఎమ్మెల్యే సంజయ్. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను ఓడించేందుకు అరవింద్ ఎంత దూకుడుగా వెళ్లారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో అరవింద్ గెలుపు కోసం కాంగ్రెస్ పరోక్షంగా సహకరించిందన్నది కాదల్లేని సత్యం. దీంతో అటు అరవింద్ కు ఇటు జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఎప్పటినుంచో సాన్నిహిత్యం ఉంది. అరవింద్ మొదటిసారి ఎంపీగా గెలిచిన తర్వాత బంధం మరింత బలపడింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరూ రహస్య రాజకీయాలు చేశారు. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అత్యంత సన్నిహితులుగా ఉన్న ధర్మపురి అరవింద్, జీవన్ రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. దీంతో మిత్రులు కాస్త శత్రువులుగా మారిపోయారు. ఈసారి ధర్మపురి అరవింద్ గెలుపు కోసం బీఆర్ఎస్ పరోక్షంగా సహకరించింది. ఇటు అసెంబ్లీ, అటు లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన బాధలో ఉన్న జీవన్ రెడ్డికి ఆ తర్వాత గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ అనంతర రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేకపోయారు. ఆ ఎపిసోడ్ కొనసాగుతుండగానే సంజయ్ కుమార్ ను కమలం పార్టీ ఎంపీ అరవింద్ చేరదీయటం జీవన్ రెడ్డి వర్గానికి మరింత ఆగ్రహం తెప్పించింది. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటాన్ని జీవన్ రెడ్డి నేరుగా వ్యతిరేకించడం, అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత నుంచి ఇద్దరికీ మాటల్లేవు. ఇన్నాళ్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బీజేపీ నేత అరవింద్ గౌరవం ఇచ్చారు. కానీ గత లోక్సభ ఎన్నికల్లో జీవన్ రెడ్డి పోటీ చేయడాన్ని అరవింద్ జీర్ణించుకోలేకపోయారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీతో బంధం తెంచుకున్నారు. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటాన్ని వ్యతిరేకించడంతో అటు సంజయ్ కుమార్ కూడా జీవన్ రెడ్డి సొంత పార్టీలోనే మరింత విరోధి అయ్యారు. అటు అరవింద్, ఇటు సంజయ్ జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేయటం జీవన్ రెడ్డి వర్గానికి మింగుడు పట్టలేదు. ఇటీవల జగిత్యాల జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరైంది. దీని వెనుక ఎంపీ అరవింద్ కృషి ఉంది. కానీ నవోదయ పాఠశాలను కోరుట్లకు తీసుకెళ్లి జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే జగిత్యాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైంది. ఇలా 3 విద్యా సంస్థలకు స్థలం కేటాయింపు, నిధుల మంజూరుకు ఇద్దరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవడంతో జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోటరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన మార్క్ పాలిటిక్స్ చూపిస్తున్నారు. జగిత్యాల అభివృద్ధి కోసం బీజేపీ ఎంపీ అరవింద్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలిసి నడవటం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న చర్చ సాగుతోంది. ఎన్నికలకు 4 ఏళ్ల సమయం ఉంది. అప్పటి వరకు కొత్త స్నేహితులకు ఇబ్బంది ఉండదు. కానీ ఎన్నికల నాటికి వీరి మైత్రి ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.